మనకు కొన్నిసార్లు ట్రైన్ టైం ఎలా ఉంటదంటే, అలా లంచ్ టైం గాదు, బ్రేక్‌ఫాస్ట్ టైం గాదు, మధ్యకి అటు ఇటు గాని టైం ఉంటది. ఇంట్లో బయలుదేరడానికి. సో, మా వాళ్ళకేందంటే కలకట్టాకెళ్ళినప్పుడు 1:00 ఇంట్లో నుండి బయలుదేరారు. అది అట్లా లంచ్ కాదు గదా! అలా అని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం. అందుకే నేనేం జేశానంటే, చక్కగా అన్నం వండేశాను. చలికాలం గదా! ట్రావెలింగ్‌లో ఏ ఫుడ్డు తీసుకెళ్ళినా తినలేం చలికి. అందుకని ఒక్క పూటకే రోటీస్ చేసిచ్చాను. బేంగన్ భర్తా అండ్ రోటీస్. ఇంక నాకు డాక్టరు కారం తినొద్దన్నారని నేను పప్పు, రోటీస్ తిన్నాను. వాళ్ళని మా ఆయనకి చెప్పాను ముద్దలేసేయండి. పప్పు, కారము అదే ఆవగాయ, కారం పప్పుల పొడి, నెయ్యి వేసి మేము ముద్దలు కట్టుకుంటామని ఇంతకుముందు వ్లాగ్‌లో గూడా చూపిచ్చాను. టమాటాలెక్కువేసుకొని, ఎర్ర కారం పొడి వేసుకుంటేనే టమాటా పప్పు చాలా టేస్టీగుంటది. దాంట్లో తక్కువ టమాటాలు వేయగూడదనమాట ముద్దలకు. ఇంకా ఆవగాయ. పప్పులో కారం కొంచెమే వేసుకోవాలండి. ఆవగాయ ఎక్కువేసుకుంటే ఆ టేస్టొస్తది. పప్పులో మనం కారం ఎక్కువేసినామనుకో, ఆవగాయ కలిపితే మళ్ళీ కారం అయిపోతది. అట్లని పప్పులో కారము అస్సలు లేకుండా ముద్దపప్పు వేసుకుంటే పర్వాలే అనుకుంటే అది మీ ఇష్టము. మేము రాయలసీమలో అయితే ఇలాగే అందరికీ అన్నం తినబుద్ధి కాకపోతే, పని మనిషి రాకపోతే గిన్నెలు ఇన్ని పడకుండా ఇలా చక్కగా ముద్దలేసుకోవచ్చు. మా ఆయనకేం చెప్పానంటే, మీరు హడావిడిగా తినక పరిగెత్తుతారు ముద్దలేసేయండి. మీరు తినేసి పెద్ద పాపకు గూడా ముద్ద పెట్టుకోండి అంటే అలా తినేసి మా ఆయన పెద్ద పాపకు గూడా పెట్టెళ్లారు. ఇంత సుత్తే చెప్తున్నా అనుకోకండి. ట్రావెలింగ్ చేసే ముందు తింటామంటారు. అందరూ తినకుండా బయలుదేరుతారు. అన్నమంతా వేస్ట్ అవుతది. చుట్టాలొచ్చినప్పుడు గానీ ఎప్పుడైనా ఈ టిప్ గుర్తుపెట్టుకొని ఫాలో అవుతారని చెప్తున్నాను.